హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. ఓజీ ఈ ఓజీ ఆ ఆరా నుంచి బయటికి రాలేకపోతున్నారు ఇప్పటికీ. ఆ సౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, ఓజెస్ గంభీర అనే ఒక బాడు, వెనకాల వచ్చేటువంటి జపనీస్ లిపి, వీటితో ఫ్యాన్స్కి పండగ అయిపోతుంది. ప్రతిరోజు ఈ సాంగ్ వినకుండా ఎవరు ఉండలేకపోతున్నారంటే ఆలోచించండి. ఏదో ఒక టైంలో ఒక్కసారన్నా సరే అది వినిపించుకుని మనం ఆనందపడేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇకపోతే ఓజీ గురించి ఇప్పటికే ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆ సినిమాకి సంబంధించినటువంటి టీం కూడా ఒక్కొక్క వారానికి ఒక వారం లోపే చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి ఇలాంటివి ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఇకపోతే ఈ సినిమా మొత్తం కూడా కాదు, ఒక సాంగే ప్రపంచాన్నే షేక్ చేసి పడేస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రికార్డులను ఈ ఓజీ ఈ ఫైర్ స్ట్రీమ్ అనే సాంగ్ ఒక రేంజ్లో తీసుకుపోతుంటే జపనీస్లో నరాల్లో నింపేసుకుంటున్నారట పవన్ కళ్యాణ్ గారి ఈ ఓజీ సాంగ్ని. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరు, ఈయనకి ఈ మన జపనీస్కి సంబంధించినటువంటి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎలా తెలిసింది, అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏం చేస్తుంటారు, ఏం సినిమాలు తీశారు, గతంలో ఏంటి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఇవి సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారట. అంతేకాదు సౌత్ ఆఫ్రికా మిగతా కంట్రీస్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ సాంగ్ను పెట్టుకుని పబ్బుల్లోనూ ఇంకొక చోట ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ సాంగ్ ఎలా వెళ్ళిపోయిందో ఆలోచించండి. ముఖ్యంగా జపనీస్లో అయితే మనందరికీ తెలుసు, జపనీసు మన తెలుగు వాళ్ళని బాగా ఇష్టపడతారు, తమిళ వాళ్ళని కావచ్చు, ముఖ్యంగా తెలుగు వాళ్ళని. అది రజనీకాంత్ గారి ముత్తు సినిమా నుంచి మొదలైందని కొంతమంది అంటూ ఉంటారు. అది నిజంగా చెప్పాలంటే ఒక రేంజ్లో ఉంటుంది రజనీకాంత్ గారికి. అలాంటిది ఆ తర్వాత మెగాస్టార్ గారు కావచ్చు, ఆ తర్వాత రామ్ చరణ్ గారు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, ఇలా అల్లు అర్జున్ వరకు కూడా ఈ సినిమాల్లో వాళ్ళకి విపరీతమైనటువంటి ఇష్టం మన తెలుగు సినిమాలంటే. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అలాంటి ప్లేస్కి సరిగ్గా టచ్ అవ్వలేదు. బట్ ఈ సినిమాతో టచ్ అవ్వటమే కాదు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నటువంటి విధానం వాళ్ళ ఒక గొప్ప యోధుల్లా చూస్తున్నారట. పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఈ సాంగ్లో ఆ లిరిక్స్, జపనీస్కి సంబంధించినటువంటి లిరిక్స్, వాళ్ళు చాలా గౌరవంగా భావించేటువంటి సమురాయికి సంబంధించినటువంటి స్టోరీని పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడుతున్నారు అని తెలిసి అంటే జపనీస్కి సంబంధించి దీంట్లో ఏమన్నా పెడుతున్నారా, అక్కడ ఇక్కడ మాఫియాకి సంబంధించినటువంటి లింక్స్ని ఏమన్నా కనెక్ట్ చేస్తున్నారా స్టోరీ రూపంలో, అసలు ఎలా చూపించబోతున్నారు, అక్కడ సమురాయి అంటే ఒక గౌరవం ఉంది, ఒక యోధుడిగా అక్కడ చూస్తున్నారు, అలాంటి క్యారెక్టర్ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాల్లో చేస్తున్నారా, ఈ లిరిక్స్ని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. సో డెఫినెట్గా మనకి ఈ సినిమాకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. డెఫినెట్గా మనం పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాని చూడాలి. అంతేకాకుండా ఆ లిరిక్స్ని, దీనికి సంబంధించి కొన్ని మీరు చూస్తే కనుక ఎక్స్పెక్ట్ చేయరు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే ఆయన ఒక ట్రెండ్ సెట్టరు, ఆయనకి సంబంధించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ హిందీ సాంగ్ కూడా ఇక్కడ మన పూర్తి తెలుగు సినిమాలో పెట్టినటువంటి ఏకైక హీరో ఆయన. పూర్తి స్థాయిలో అంత లిరిక్స్ కావచ్చు, సాంగ్ మొత్తం హిందీలో పాడి వినిపించి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా పూర్తి సాంగ్ని తెలుగులో పెట్టి ఒక మ్యాసివ్ హిట్ని, ఒక క్రేజ్ని సంపాదించుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మనకు తెలుసు, అది ఇప్పటి నుంచి వచ్చింది, రాజకీయం నుంచి వచ్చిందేం కాదు. ఆయన మొదటి నుంచి ఆయన నరాల్లో నింపుకున్నటువంటి వ్యక్తి. అంటే కులాలని, మతాలని, ప్రాంతాలని, భాషల్ని కలిపేటువంటి ఒక బలమైనటువంటి సంస్కృతి మనకు రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తూ ఉంటారు. ఆయన పార్టీ సిద్ధాంతం కూడా అదే ఉద్దేశంతో ఆయన అనేకమైనటువంటి ఆయన గతంలో ఉండేటువంటి సినిమాల్లో హిందీ పెట్టినా, అటు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పెట్టినా, సమురాయ్ కత్తి గురించి ఖుషీ సినిమాలోనే చూపించిన, బెంగాలీ భాష మాట్లాడినా, మరాఠీ ఇప్పుడు ఈ భాష మాట్లాడుతున్నా, ఆయనకి అన్ని భాషల పట్ల, అన్ని సంస్కృతుల పట్ల ఉండేటువంటి గౌరవం అలాంటిది. అందుకే మనం అంతగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నాం అంటే ఆయన భావజాలం నచ్చి. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ చూసారుగా, ఇప్పుడు ఒక రేంజ్లో క్రియేట్ చేస్తున్నారు. అప్పట్లో ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేశారు,
ఒక ఒక హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేయించారు బాలుతో. ఆ తర్వాత ఇంకొక జానీ సినిమాతో ఒక కట్టడాన్ని అంటే కర్చీఫ్ని ఎలా కట్టుకోవాలి కాలికి తలకి ఇలాంటివి మేనరిజమ్స్ చూపించారు. ఇప్పుడు టాటూలు ఈ ఓజీకి సంబంధించినటువంటి జపనీస్ లిపి పెట్టి ఆ పావుని ఇలా పట్టుకుంటున్నట్టుగా ఉండేటువంటి ఇవి పెట్టుకుని ఒక రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నారట జపనీస్ కూడా. ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా ఓ రేంజ్లో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలుసు. ఓన్లీ మన భారతదేశం గురించే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది యోధుల గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నటువంటి వ్యక్తి. అందుకనే చెగవేరా గురించి తెలుసుకున్నా, సమురాయికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకున్నా, ఇవన్నీ ఇష్టపడేటువంటి వ్యక్తి. అటు సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి పోరాటాల గురించి తెలుసుకున్నా, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి అందరికీ నచ్చేటువంటి అంశాలు. అలాంటిది ఈ సినిమాలో అవన్నీ పెడితే జపనీస్ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడటమే కాదు గుండెల్లో పెట్టుకుంటున్నారట. సో డెఫినెట్గా తెలుగుకి మనకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనలో ఒక్కడిగా కనిపిస్తున్నాడు. సో ఇవన్నీ ఇష్టపడేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాకి మనకి అంటే జపనీస్కి ఉండేటువంటి లింక్ ఏంటి, ఇవన్నీ చూడాలని పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా కోసం వాళ్ళు చాలా ఇష్టపడి ఎదురు చూస్తున్నటువంటి సినిమాగా ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా మన తెలుగులో కన్నా జపనీస్లో బాగా ఆడే విధంగా ఇంకా కనిపిస్తుంది. ఈవెన్ తెలుగులో ఇప్పటికీ ఈ సాంగ్ ఎలాంటి క్రియేట్ చేస్తే ఇంకా సినిమా నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ కావచ్చు, ఇంకా జపనీస్ వరకు లేదంటే ఇంకా ఏ దేశాలకు ఖండాంతరాలు దాటి ఎక్కడికి వెళ్తుందో ఈ క్రేజ్ అర్థం అవుతుంది.